జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 82లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. పార్టీ పెడితే సరే చూద్దాం, మనకు అవకాశాలు ఉంటాయో లేదో తెలియదు, ఆనాడున్న రాజకీయాలను బట్టి మనం సరిపోతామో లేదో తెలియదు, కానీ ఒకసారి కలుద్దామని వెళ్ళాను నేను. కలిసిన తర్వాత ఆయన ఇచ్చిన సమాధానం ఏందో సార్, నేను ఎక్కడ కలిశారు? ఇక్కడనే ముషిరాబాద్ స్టూడియోలో కలిశాను. కలిసిన తర్వాత అన్నగారు నేను ఎంఏ అయిపోయింది, ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్లో ఉన్నా, నేను కాలేజ్ స్టూడెంట్ లీడర్గా కూడా నేను గెలిచాను, మీ ఆశీర్వాదం ఉంటే నేను పోటీ చేస్తా ఆలేరు నుంచి, అది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అని చెప్పాను. ఆయన వెతుకుతుంది కూడా యూత్ కోసం వెతుకుతున్నాడు. దళిత వర్గాల్లో, బీసీ వర్గాల్లో ఎవడైనా చదువుకున్నోడు రావాలి, ఒక సంస్కారం ఉన్నోడు రావాలనేది ఆయన ఉద్దేశం. వ్యవస్థను మార్చాలంటే యూతే మారుస్తారనేది కూడా ఆయన నమ్మకం. దాంట్లో భాగంగా నన్ను చూసి సరే నువ్వు రేపు రా అన్నాడు. రేపు రా అంటే రేపు వెళ్ళిన తర్వాత ఆయన ఎంత గొప్పోడంటే, నరసింహులు గారు రండి మాట్లాడండి అన్నాడు. అప్పుడు బయటనే వేదికలాగా వేసాడు. వేసి జనమంతా విపరీతంగా జనం ఆయన చూడటానికి, ఆ చెట్టు ఎక్కి గుట్టలెక్కి ఇండ్లెక్కి జనాలు చూడటానికి విపరీతమైన జనం, లోపల బయట ఆ వాడంతా జనమే. ఆ టైంలో నన్ను అందరినీ 5 నిమిషాలు మాట్లాడమంటున్నాడు. ఆయన బెలుగొట్టంగానే బంద్ చేయాలి అట్లా, ఎందుకంటే అందరినీ ఇంటర్వ్యూ చేయాలి కదా, ఆయన కలవాలి కాబట్టి. నాకు కూడా ఆయన అవకాశం ఇచ్చాడు, రండి మాట్లాడండి అని. నేను ఏం మాట్లాడాలి పెద్ద ఆయన ముందు అని చెప్పి మనసులో ఉన్నప్పటికీ, సరే అప్పటికే నేను కాలేజీ ప్రెసిడెంట్గా గెలిచిన కాబట్టి కొంత ధైర్యం ఉంది లోపల. రైట్, నేను వెళ్ళి, పూటకు గతి లేని వాళ్ళు తాటాకుల గుడిసెల్లో సూర్యచంద్ర బింబాలు తాండవమాడుచునుండ, గట్టిగాను గాలి వస్తే ఒక్క ఆకు నిలువదాయే. పేదవాడి జీవితం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇట్లున్నదన్నగారు. ఇవాళ పేదవాడికి ఎండ కొడితే ఎండ, వాన కొడితే వరద, ఆ మురికి గుంటలనే వాళ్ళ సంసారం, వాళ్ళ జీవితం. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మీలాంటి నాయకులు వస్తేనే ఈ వ్యవస్థ బాగుపడుతుంది, మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారన్నగారని చెప్పాను. దానికి ఆయన మురిసిపోయి వాస్తవంగా చాలా సంతోషంగా, నువ్వు రేపు పొద్దున రా అన్నాడు. మళ్ళీ రేపు పొద్దున పోతే ఎస్ యు ఆర్ ది క్యాండిడేట్, ఓకే ఆలేళ్ళ నువ్వు పని చేసుకోమని చెప్పాడు. ఎవరు చెప్తారు చెప్పండి? డబ్బులు ఉన్నాయా లేదా, బుర్ర ఉందా లేదా, లేకపోతే ఏమని ఇస్తావా? ఈ వేదవ రాజకీయాలు ఆయన చేయలేదు అట్లా. ఇవాళ సామాజిక మార్పు కోసం పనిచేసిన వాడు లీడర్. అందుకే ఎన్టీ రామారావు గారి ఫోటోలు నా ఇంట్లో ఎవరి ఫోటో లేదు, ఎన్టీ రామారావు గారికి తప్ప. కాబట్టి జీవితంలో అట్లాంటి నాయకులు కరువైపోవటం వల్ల ఇవాళ చాలా ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి నాకు టికెట్ ఇచ్చాడు, 7,000 మెజారిటీతో నేను గెలిచాను. ఆ తర్వాత చైర్మన్ ఇచ్చాడు, మైన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ మైన్స్ మినిస్టర్గా కూడా ఇచ్చాడు. మొదట ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాడు, తర్వాత మైన్స్ మినిస్టర్ ఇచ్చాడు. తర్వాత ఎన్నికలు వచ్చినాయి, ఇది భాస్కర్ రావు పీరియడ్ 85 వచ్చిన తర్వాత మరి ఆయన నేనంటే ఎంత గౌరవం అంటే, భాస్కర్రావు పీరియడ్లో ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్ళి నంది హిల్స్లో పెట్టారు. నంది హిల్స్లో పెడితే అందరికీ కూడా తెల్లార వరకు ఈ మందు బాటలు ఇవ్వడం తాగేటోడు ఉంటే వాళ్ళందరికీ సప్లై జరిగేది. ఆ ఉన్న పరిస్థితులలో నాకు తాగే అలవాటు ఈరోజు కూడా లేదు, తాగే అలవాటు లేదు, తినే అలవాటు లేదు. మనకు ఇంత ఇక్కడ ఉంటే అన్నం తింటే సరిపోతుంది. నన్ను ఒక రూమ్లో వేశారు, ఒక అలాట్ చేశారు నాకు. మా రాజిరెడ్డి అని చేర్యాల ఎమ్మెల్యే ఉండే, పెద్ద ఆయన, చాలా మంచోడు, చాలా అంటే చాలా మంచోడు. ఆయన నన్ను ఒకటే రూమ్లో వేశారు, అంటే అలాట్ చేశారు. ఎక్కడ? హోటల్ అండి? హోటల్లో. అయితే మరి అంటే ఎందుకు నేనంటే ఆయన నన్ను, ఎవరిది క్యాంపు ఎన్టీ రామారావుది. ఎన్టీ రామారావు చేసేది ఎవరు?
అప్పుడు చంద్రబాబు నాయుడు, డాక్టర్ వెంకటేశ్వరరావు ఓకే ఓకే. వాళ్ళు చేసేది. మెజారిటీగా చంద్రబాబు నాయుడే చూసేది. ఆ పరిస్థితులలో నేను ఒకరొకరి మీద రకరకాలుగా తాగటం ఒక భాగమైతే, ఈ బట్టలు కొత్త బట్టలు కొనిచ్చుకోవటం, క్యాంపులో ఉన్నారు కాబట్టి వాళ్ళ మ్యారేజ్ డే అయితే మ్యారేజ్ డే బట్టలు తెప్పించుకోవటం, ఇట్లాంటివన్నీ చేశారు వాళ్ళు. ఎన్ని రోజులు నడిచిందండి? 2 రోజులు. ఆ, ఎవడు ఏ ఏ ఏ అవకాశం ఉన్నా తెప్పించుకోవటం. ఇక అప్పుడు అవసరం, పార్టీ అవసరం కూడా ఎట్లుంటుంది, ఎమ్మెల్యేల అవసరం కదా. అవును. ఆ పరిస్థితులలో ఎమ్మెల్యే అనేది కూడా మర్చిపోయి చాలామంది మరి పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కూడా చేశారు అక్కడ. ఆ సందర్భంగా ఆయన ఎన్టీ రామారావు గారు చాలా బాధపడి, అరే ప్రజల కోసం ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఈ రకంగా ఉంటే మరి రేపు పొద్దున భవిష్యత్తు ఎట్లుంటుంది, రాష్ట్రం భవిష్యత్తు కానీ ప్రజల భవిష్యత్తు కానీ వీళ్ళు ఏం చేయగలుగుతారని ఆయన బాధపడ్డాడు. ఆయన యాక్చువల్గా అంటే క్యాంపు ఆయనకి ఏదో ఆరోగ్యం బాగాలేక అమెరికా వెళ్ళి వచ్చినాక వచ్చేటప్పటికి ఆయనకి అధికారం పోయింది. అంటే భాస్కర్ రావు గారు ఆగస్టులో, అవును, అప్పుడు ఇక అంటే అది అంత ఎందుకని చెప్పట్లే నేను. పర్లేదు చెప్పండి. విషయం ఏంటంటే ఇంకా అది ఆయన అధికారం పోయింది. మొత్తానికి ఎమ్మెల్యేలు అందరూ ఈయనతోనే, ఎన్టీ రామారావు గారితోనే ఉన్నారు కాబట్టి మరి గవర్నమెంట్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ మీద ఫైట్. ఆ ఫైట్లో భాగంగా ఢిల్లీకి పోవటం, రాష్ట్రపతిని కలవటం, ఆ తర్వాత అక్కడ షో చేయటం, మెజారిటీ శాసనసభ్యుల షో చేయటం, అక్కడ నుంచి నంది హిల్స్, నా కర్ణాటకలో నంది హిల్స్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడ హోటల్ ఉన్నది ఒకటి. ఆ హోటల్లో ఇట్లా ఒక్కొక్క రూమ్కి 2 చొప్పున ఎమ్మెల్యేలను వేశారు. మంచి మంచి హోటల్ ఆ రోజులలో. అయితే దాంట్లో ఈ విధంగా ఒక్కొక్కరి పేరు మీద 1,00,000, 2,00,000, 3,00,000 ఖర్చు చేసే రోజులు కావవి. చాలా కష్టమైన రోజులు. అయినా సరే అట్లా ఖర్చు చేయించారు ఎమ్మెల్యేలు. అందుకు ఆయన చాలా బాధపడ్డాడు. ఆయన బాధపడి, నేను ఇంత ప్రేమతోని వీళ్ళని గెలిపిస్తే ఒక పక్కన ఆరోగ్యం బాగాలేదు, ఒక పక్క రాష్ట్రం పోయింది, ఈ పరిస్థితులలో కూడా వీళ్ళకి తిండి ఎట్లా పోతుంది, ఎట్లా తాగలుగుతున్నారు వీళ్ళ, ఈ రకమైన పరిస్థితి ఉన్నది అని చెప్పేసి ఆయన బాధపడ్డాడు. ఆయన ఆ పరిస్థితులలో ఒక పైసా కూడా ఖర్చు కాకుండా ఉన్న ఎమ్మెల్యేని నేను ఒకటి. నా పేరు మీద ఒక్క పైసా కూడా, కేవలం అందుకని భాస్కర్రావు పీరియడ్ తర్వాత మళ్ళీ రీఇన్స్టేట్ అయినాక, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినాక అందరిని జిల్లాల వారీగా పిలిచి మాట్లాడినాడు. అప్పుడు ఈనాడు పేపరు విపరీతంగా పుంకాలు రాస్తా ఉన్నది, ఇగో వీడు ఇంత తాగాడు, వాడు అంత తాగాడు, ఈయన పేరు మీద ఇంత ఖర్చు అయింది, వాడి పేరు మీద అంత ఖర్చు అయిందని విపరీతంగా రాస్తున్నాడు. అయితే ఇక ఆయన అందరిని పిలుస్తూ ఉన్నాడు. ఒకరోజు మా నల్గొండ నుంచి నన్ను కూడా పిలిచారు. ఆయన నన్ను అడిగాడు, నువ్వేం చేసావని అడిగాడు. అంటే నన్ను టెస్ట్ చేశాడు. ఆయనకి తాగేటోళ్ళు అంటే ఇష్టం లేదు రాజకీయాల్లో. ఏం చేసామన్నాడు. సార్ నేనైతే తాగేటోని కాదు, నేను తినేటోని కాదు, కేవలం జనరల్గా మీరు పెట్టిన భోజనం మాత్రమే నేను తిన్నా, అంతకు తప్ప ఏం లేదు సార్. నీ పేరు మీద ఎంత ఖర్చు అయింటుంది అన్నాడు. నా పేరు మీద 200 అయితే ఎక్కువ, 200 అయితే ఎక్కువ. ఆ 200 కూడా నాకు మధ్యరాత్రి తీసుకుపోయారు. నాకు లుంగి, ఈ బ్రష్, టూత్ బ్రష్, తర్వాత షేవింగ్ ఇట్లాంటివి తప్ప 2 బనియన్లు, 2 కడ్రాయర్లు. ఆ రోజుల్లో 5 రూపాయలకు కడ్రాయరు, 5 రూపాయలకు బనియను, అంతే తప్ప నా మీద పెద్ద ఖర్చు అయిందైతే ఏం లేదు సార్ అని చెప్పాను అని చెప్పేసి అప్పుడు ఆయన నా ఫైల్ తీసుకొని చూసి శభాషను లేచి కౌగలించుకొని సంబోధిస్తాడు ఆయన. తమ్ముడు ఎప్పుడైనా తమ్ముడే, పేరు పెట్టి పిలిచింది తక్కువ, ఎప్పుడైనా తమ్ముడు వచ్చాడా అనేటువంటి అట్లా ఎంతో గౌరవం. అప్పటి నుంచి ఆయనకి ఏంటంటే ఇన్ని టెంప్టేషన్స్ ఉన్నా కూడా వీడు పేకాటాడాడు, తాగడు, తినడు, ఒక పద్ధతి ప్రకారంగా ఉండే పిల్లగాడు వీడు. వీడిని ఎంకరేజ్ చేయాలనేది ఆయనకు వచ్చింది. అప్పటి నుంచి ఇంకా నన్ను గౌరవించడం అనేది ఆయన మొదటి వరుసలో నన్ను పెట్టాలనేది ఆయన ఉద్దేశం. దాంట్లో భాగంగానే పొద్దున్నే నేను వెళ్ళేవాడిని. 6 గంటలకు, 5:30కు, 6 గంటలకు నేను వెళ్తే, నేను పోగానే ఆయన దగ్గర పోయి అందరి చీఫ్ సెక్రటరీ, డీజీపీ అందరూ రివ్యూ జరుగుతున్న టైంలో కూడా నన్ను పిలిచి ఆయన పక్కన కూర్చుని పెట్టుకున్నటువంటి సందర్భాలు కోకోలు. ఇకపోతే 85లో మరి మళ్ళీ ఎన్నికలైనవి, 85 ఎన్నికలైనవి, గెలిచినాం.
గెలిచిన తర్వాత అంటే మళ్ళా రీ 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 ఎలక్షన్స్ అయినాయి కదా సార్. అవును. అందుకని బై ఎలక్షన్స్ అయినాయి. దాంట్లో బై ఎలక్షన్ అయిన తర్వాత ఇక నేను మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి ఆయన దగ్గరికి పోయాను. నేను, అన్నగారు ఇట్లా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా, అమ్మాయి కూడా డాక్టర్, మా కులస్తురాలు, చేసుకోవాలనుకుంటున్నా అన్న అంటే వెరీ గుడ్, డాక్టర్ అమ్మాయి అంటే డాక్టర్ సార్, వెరీ గుడ్, మంచి పని చేశారు, చాలా సంతోషం, ఎప్పుడు చేసుకుంటున్నావు అన్నాడు. మీరు ముహూర్తం ఎప్పుడు పెడితే అప్పుడే అన్నారు. అంటే మీ ప్రోగ్రామ్ని బట్టి కదా. అవును. అంటే ఆయన వెంటనే వైట్ పేపర్ తెప్పించి అదేంది క్యాలెండర్ తెప్పించి దాంట్లో చూసి నా ముహూర్తం పెట్టాడు. April 27 అని నాకు ముహూర్తం పెట్టాడు. ఆ ముహూర్త ప్రకారంగా అక్కడ హాల్ బుక్ చేశాడు. ఎక్కడ మన వెంకట్రామరెడ్డి హాల్ లేదా, ట్యాంక్ బండ్ కింద ఒక మ్యారేజ్ హాల్, అప్పట్లో పెద్ద విఐపీలకు అదే అది. ఆ హాల్ బుక్ చేశాడు. మ్యారేజ్కి వచ్చాడు. మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ డిన్నర్ కూడా మరుసటి రోజు నాకు ఇచ్చాడు. నేను చిన్న మనిషిని, నేను ఒక మాట, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో డిన్నర్ ఇచ్చాడంటే నా మీద ఎంత గౌరవం ఉందో ఒకసారి ఆలోచించాలి. అందుకని ఈ కృతజ్ఞత లేని జీవితం ఎవడున్నా తప్పే. అందుకే నేను ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయనతోనే నేను చంద్రబాబుతో లేను ఆ కాలంలో. విషయం ఏమిటంటే వ్యవస్థను ఒక ప్రతి సృష్టి చేసినటువంటి మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. కాబట్టి నేను ఆయన మనిషిగానే బతికాను ఆ రోజులలో.